శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సంబంధించి ఏ నక్షత్రాలు ఉంటాయి, వారు ఎలాంటి ప్రతిఫలాలు స్వీకరిస్తారు, ఆ నక్షత్రానికి తగ్గట్టుగా మనం ఏ అక్షరాలు నామానికి కూడా వస్తాయి, వాళ్ళు ఏ రెమెడీస్ చేస్తే జీవితకాలంలో ఒకసారి మంచిదనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క కుంభరాశికి సంబంధించి ధనిష్ఠా నక్షత్రం 3వ పాదం, 4వ పాదం. 3వ పాదానికి గాను గు అనే అక్షరం, 4వ పాదానికి గే అనే అక్షరం వస్తుంది. అలాగే శతభిష నక్షత్రానికి గాను 1, 2, 3, 4 పాదాలు. అందులో 1వ పాదం గో అనే అక్షరం, 2వ పాదం సా అనే అక్షరం, 3వ పాదం సి అనే అక్షరం, 4వ పాదం సు అనే అక్షరం వస్తుంది. అయితే శతభిష నక్షత్రం తర్వాతకి పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి. పూర్వభద్ర నక్షత్రం 1వ పాదానికి గాను సే, 2వ పాదానికి సో, 3వ పాదానికి ధ అనే అక్షరాలు వస్తున్నాయి. వీరు సాధారణంగా ఏంటంటే కుంభము అంటే కుండ ఆకారాన్ని కలిగి ఉంటుంది కాబట్టి వీలైనంత వరకు కూడా వీరు విశేషంగా ఈ యొక్క మట్టి పాత్రలో ఏవైనా సరే వండుకోవడం కానీ, మట్టి పాత్రలో ఉన్నటువంటి నీటిని తాగడం వీరికి ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే ధనిష్ఠా నక్షత్రానికి సంబంధించి విశేషంగా శివాలయంలో గనక గోధుమల్ని ఎవరన్నా సరే బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ, గోధుమతో తయారు చేసినటువంటి పదార్థాన్ని నైవేద్యంగా కానీ చేసి బ్రాహ్మణులకు కానీ, భగవద్ బంధువులకు కానీ దానం చేయడం, ప్రసాదంగా ఇవ్వడం వీరికి విశేషమైనటువంటి శక్తిని ధనిష్ఠా నక్షత్రం వారికి ఇస్తారు. అలాగే శతభిష నక్షత్రం విషయానికి వస్తే దుస్తులు, శుభ్రత, అనాథలు, ఎరుకల వారు, చేపల వ్యాపారులు, నీటి నుండి లభించేటువంటి వస్తువులను సేకరించేటువంటి వారికి సంబంధించి వీరు ఏవైనా సరే సహాయం చేస్తే మంచిది. ముఖ్యంగా దుస్తులు అంటే ఎవరైనా సరే బట్టలు నేసేవారు కానీ, కుట్టేవారు కానీ వారికి ఏదైనా ఆర్థిక సహాయం చేయడం మంచిది. అలాగే శుభ్రతతో ఉండడం మంచిది. అనాథలకు కూడా వీరు ఏదైనా సరే భోజనాదులు కల్పించడం విశేష ఫలితాలు ఇస్తారు. అలాగే ఎరుకల వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా ఏదైనా సరే సహాయం చేయడం. అలాగే చేపల వ్యాపారులు కానీ, నీటి నుండి తీసినటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ వస్తువులను కూడా వీరిని విశేషంగా వాటిని దానం చేయడం మంచిది. కొంత మద్యాన్ని నీటితో ప్రవహింపజేయడం వల్ల వీరికి మద్యప్రియులు ఎవరైనా ఉంటే వారిని తృప్తి చెందించడం వలన, లేదా అంటే ఒక మనిషిని గనక మనం మద్యం ఇప్పించి అదొక రకమైన దోషం వస్తుంది కాబట్టి ఇలాంటివి చేయడం నచ్చనప్పుడు ఏదైనా సరే మద్యంతోని వీరభద్ర స్వామికి కానీ లేదా గ్రామ దేవతలకు హారతిస్తారు. ఎలా అంటే మట్టి పాత్రలో మద్యం పోసి వెలిగిస్తారు. ఆ వెలిగించింది వెలుగుతున్న సమయంలో చుట్టూ చీకటి ఉన్నప్పుడు ఆ మద్యంతోని హారతి ఇవ్వాలి. ఇలా ఇవ్వడం వలన కూడా ఈ యొక్క శతభిష నక్షత్రం వారికి విశేషమైన సత్ఫలితాలు పొందవచ్చు. అలాగే పూర్వభాద్ర నక్షత్రం విషయానికి వస్తే పూర్వభాద్ర నక్షత్ర జాతకులు ఆవుల మంద కాపరులు ఎవరైతే ఉంటారో వారికి కానీ, అలాగే ఔషధులు ఎవరైతే తయారు చేస్తూ ఉంటారో వారు కానీ, ఆయుర్వేద మందులు కానీ ఇవి సూచనీయంగా చూస్తారు. ఒంటరిగా జీవించే సాధువులకి నెయ్యిని దానం ఇవ్వడం. ఎవరైతే సాధువులు ఋషులు ఉంటారో వారికి ఈ యొక్క నేతిని దానం ఇవ్వడం. అలాగే ఈ యొక్క ఔషధులు తయారు చేసేటువంటి వారికి కూడా విశేషంగా ఏవైనా వారికి కావాల్సిన మూలికలు కానీ, కావాల్సినటువంటి ధన సంపార్జనకు సంబంధించిన సహాయం కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందవచ్చు. విశేషంగా కుంభరాశి వారికి సంబంధించి కూడా శని రాశాధిపతి కాబట్టి నల్లటి వస్త్రములు శనీశ్వరుడికి కప్పడం, నల్లటి ఒత్తితో దీపారాధన చేయడం, నల్ల నువ్వులతోని స్వామివారికి తిల తైలములతో అభిషేకం చేయడం, ఈ యొక్క తెల్ల నువ్వులు బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఇవన్నీ కూడా విశేషమైనటువంటి సత్ఫలితాలు పొందేట్టుగా దీవించేటువంటి క్రతువులు. విశేషంగా చూసుకున్నట్టయితే ఈ యొక్క కుంభరాశి వారికి కుండలో ప్రతి ఒక్కరు కూడా కుంభరాశి వారికి ఇంట్లో కుండ ఉండాలి, దాంట్లో నీళ్లు ఉండాలి. వాటితోనే విశేషంగా వీలైనంత వరకు కూడా చేసేటువంటి వంటాది
వంటలు కానీ దేవుడికి ఆరాధన కానీ చేయడం వల్ల విశేషమైనటువంటి సత్ఫలితం పొందేటువంటి అవకాశం వస్తుంది. మనం ఇన్ని రోజుల నుంచి కూడా ఏ మాసానికి తగ్గట్టుగా అంటే ఏ నెలకు తగ్గట్టుగా ఆ నెల రెమెడీస్ చెప్తూ ఉన్నాం. అలాగే ప్రతి నెల మనం ఏం పూజలు చేయాలో చెప్తున్నాం. కానీ సాధారణంగా ఏంటంటే ప్రతి ఒక్కళ్ళకి ఒక రాశి ఉంటుంది. ఆ రాశి వారికి ప్రత్యేకంగా కొన్ని నక్షత్రాలు ఉంటాయి. ఉదాహరణకు నాది తులారాశి. మరి తులారాశిలో నా నక్షత్రం ఏంటి అంటే స్వాతి నక్షత్రం. సో ఇవి ఎందుకు చెబుతున్నాను అంటే పాపం చాలా మంది వాళ్ళ యొక్క పేర్లు మాత్రమే తెలుసు. ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చేయాలి మరి? ఈ డేట్ ఆఫ్ బర్త్లు టైంలు లేవు. అలాంటి వాళ్ళ కోసం ప్రత్యేకంగా చేసేటువంటి వీడియో ఇది. దయచేసి ఈ వీడియో ప్రతి రాశికి సంబంధించి ఏ గ్రహ సంచారం ఉంటుంది, వాళ్ళ అక్షరాలు ఏముంటాయి, ఏ పేరుతో స్టార్ట్ అవుతుంది అనేది చెబుతూ ప్రత్యేకంగా వాళ్ళు ఏ రెమెడీస్ చేసుకోవాలి, లైఫ్ టైం వాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోవడం అనేది వారికి సహాయంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని చెబుతా. అయితే ఇవన్నీ కూడా గోచారానికి సంబంధించినవి మాత్రమే. ఎట్టి పరిస్థితుల్లో మీ పర్సనల్ జాతకం వేరు. మీ పర్సనల్ జాతక రీత్యా మీది పక్కాగా ఇదే నక్షత్రం అయితే మీరు ఆ నక్షత్రానికి తగ్గటువంటి రెమెడీస్ చేసుకోవచ్చు గ్రహ సంచారాన్ని బట్టి. నేను ఇప్పుడు చెప్పేది బేసిక్ రెమెడీ అన్నమాట. కాబట్టి లేదండి నాకు పూర్తి జాతకం కావాలి, నా పేరేంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, టైం ఏంటి కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే 2025 రూపాయలు కడితే వాళ్ళకి పూర్తి జాతకం ఇస్తా. మళ్ళీ నేను నా మాట మీద నిలబడుతున్నా. ఎవరైతే జాతకం చెప్పించుకుంటారో వాళ్ళకి ఈ యొక్క జ్వాలాముఖి మాలని ఫ్రీగా ఇస్తున్నా. అది కేవలం మన ఛానల్ సబ్స్క్రైబర్స్ కి మాత్రమే. ఎట్టి పరిస్థితులలో ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు నాకు వీడియో షేర్ చేసి 2025 రూపాయలు కట్టి జాతకం చెప్పించుకుంటే వాళ్ళకి ఈ జ్వాలాముఖి మాల ఇస్తా. మేము చెప్పేటువంటి ఈ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఇంకొంతమందికి షేర్ చేయండి. వీలైతే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దానివల్ల ఏంటంటే మా ఛానల్ నడిపే వాళ్ళకు కూడా కాస్త బూస్టింగ్ వస్తుంది, ఇంకా ఇంకా డెవలప్ అవుతారు. మీ దాకా ఈ యొక్క వీడియోస్ తీసుకురావడానికి మా వంతు మేము కూడా ఎన్నో రకాల పరిశోధనలు చేసి కృషి చేసి మంచి మంచి వీడియోస్ మంచి మంచి రెమెడీస్ మీ దాకా తెప్పిస్తాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి సంబంధించి ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అలాగే ధనిష్ట నక్షత్రం 1, 2 పాదాలు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు గాను రెండో పాదం బో అనే అక్షరం, మూడవ పాదం జ అనే అక్షరం, నాలుగో పాదం జి అనే అక్షరంతో పేరు ప్రారంభమవుతుంది. ఇవి కంపల్సరీ మీకు పేరు ప్రారంభం అవ్వాలని లేదు. మీ నక్షత్రం అది, మీ నామకరణం చేసిన రోజు అది రాసి ఉంటారు, వ్యవహార నామం వేరే పెట్టుంటారు. కాబట్టి నక్షత్రం మాత్రం మీరు ఏదనుకుంటున్నారో అదే పాటించండి. శ్రవణ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో ఒకటో పాదం జూ అనే అక్షరం, రెండో పాదం జే అనే అక్షరం, మూడో పాదం జో అనే అక్షరం, నాలుగో పాదం ఖ ఒత్తు ఖ అనే అక్షరం. ధనిష్ట నక్షత్రం 1వ పాదానికి గాను గా, రెండో పాదానికి గాను గి అనే అక్షరం వర్తిస్తుంది. ఈ యొక్క మకర రాశి వారికి సంబంధించి ముఖ్యంగా ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తరాషాఢ నక్షత్రానికి సంబంధించి గుర్రములకు దానా కానీ, ఏనుగులకు ఏమైనా సరే అట్టిపళ్ళు కానీ, గట్టి కానీ, అలాగే ఏవైనా ఎవరైనా మావటి వాళ్ళకి ఏదైనా కాస్త సాదానికి అంటే సాత్తున్నందుకు కానీ ఏవైనా సరే సాధకానికి కొంచెం ఏదైనా డబ్బు ఇవ్వడం కానీ ఇలాంటివి చేస్తే ఈ ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మంచిది. ఏనుగు యొక్క ముఖం చూసినంత మాత్రాన వీరికి విశేషమైన సత్ఫలితాలు ఉంటుంది. రోజు నిద్ర లేవగానే పొద్దున్నే వినాయకుడి యొక్క ముఖం చూసేట్టుగా వినాయకుడి యొక్క ప్రతిమ మీ ఇంట్లో బెడ్రూమ్లో పెట్టుకోండి, లేదా ఏనుగు రూపంలో ఉన్నటువంటి తలనైనా సరే మీ ఇంట్లో పెట్టుకోవడం కంపల్సరీగా మీకు లక్ష్మీ కటాక్షంగా మారుతుంది.
శ్రవణ నక్షత్రం ఏదైతే ఉందో, శ్రవణ నక్షత్రానికి సంబంధించి శక్తివంతులు, మాయావులు, విష్ణుభక్తులు, నైపుణ్యం గలవారు, ధర్మాత్ములు శ్రవణ నక్షత్రం చేత సూచింపబడుతూ ఉంటాయి. వీరు వెంకటేశ్వర స్వామి క్షేత్రాలు ఏవైతే ఉంటాయో, ఉదాహరణకు తిరుపతి కానీ, ద్వారకా తిరుమల కానీ, అలాగే స్వామివారి యొక్క క్షేత్రములు ఏవైతే ఉంటాయో వాటిని సందర్శించడం, వారి యొక్క భక్తులకై ఏవైనా సరే ప్రత్యేకంగా మీరు ఏవైనా సరే భోజనాదులు కానీ, లేకుంటే అన్నదానానికి సంబంధించి కాస్త డబ్బు వెచ్చించడం, ఈ యొక్క రాశి ఈ యొక్క నక్షత్రం వారికి చాలా అద్భుతమైనటువంటి ప్రతిఫలం ఇస్తుంది. అలాగే ధనిష్ఠా నక్షత్రం ఏదైతే ఉందో, ధనిష్ఠా నక్షత్రానికి సంబంధించి స్త్రీలను అధికంగా ద్వేషించే వాళ్ళు ఉంటారు. అందరూ కాదు, కొందరు ఉండొచ్చు. అలాగే ధర్మ పారాయణం చేసేటువంటి వాళ్ళు, పాత మిత్రులను ధనిష్టకు చెందినటువంటి వారి కింద పరిగణలోకి తీసుకుంటారు. వీరి స్నేహాన్ని, అలాగే మంచి ధార్మికమైనటువంటి పూజలు చేసేవారిని మర్చిపోరు. శివాలయంలో గనక గోధుమల్ని పుణ్యాత్ములకు దానం ఇవ్వడం, బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, ఏదైనా సరే బీద బ్రాహ్మణులకు దానం ఇవ్వడం, గోధుమల్ని విశేష సత్ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అనవసరంగా స్త్రీలను వీరు దూషించకుండా ఉంటే చాలా మంచిది. అనవసరంగా నోరు పారేసుకోవడం వల్ల విశేషమైనటువంటి ధన నష్టం కూడా కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఈ యొక్క ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట 3 నక్షత్రాలకి కూడా అధిపతి శని కాబట్టి వీరు ఖచ్చితంగా శనివారం నాడు వీలైతే నవగ్రహాల్లో ఉన్నటువంటి శనేశ్వరుడికి తైలాభిషేకం చేయడం కానీ, అలాగే ప్రత్యేకంగా కళ్ళు లేని వారికి ఏవైనా కాస్త సంవత్సరానికి ఒక్కసారన్నా సరే అన్నం పెట్టి ఇచ్చడం కానీ, అలాగే ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, కానీ మితిమీరిన సహాయం చేయకుండా ఉండడం కూడా వీరికి ప్రత్యేకమైనటువంటి సత్ఫలితాలు పొందేటువంటి అవకాశం ఉంటుంది.